భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇవాళ సాధనా మార్గాల గురించి చాలా స్పష్టంగా మనకి చెప్తున్నారు. పూజ, వాక్కు, మనస్సు, చింతన, ఇదంతా ఒక క్రమ పరిణామం అని చెప్తున్నారు. వీటన్నింటిలో చాలా ప్రధానమైనవి మొదటిది పూజ, అది భౌతిక స్థాయి. వాక్కు మానసిక స్థాయి. ఎప్పుడైతే వాక్కు ద్వారా మనం భగవంతుడిని కీర్తిస్తామో, స్తుతిస్తామో, దానివల్ల మనస్సు శుభ్రపడుతుంది. శుభ్రపడినటువంటి మనస్సు వలన మనకి ఆలోచనలు కలుగుతాయి. అసలు ఏమిటి మాయామయ జగత్తు, ఏమిటి కష్టాలేమిటి, సుఖాలేమిటి, ఆనందాలేమిటి, విజయాలేమిటి, అసలు ఈ జగత్తుతో ఇంతగా మనం ఎందుకని మమేకమైపోతున్నాం, అక్కరలేని ఆలోచనలన్నీ మనస్సులో ఎందుకు పెట్టుకుంటున్నాం, కావలసినదేదో ఎందుకు తెలియటం లేదు, తెలిసిన కొద్దీ అన్నీ తెలుసు అని అనిపిస్తోంది అహం వల్ల. మరి ఎవరికి ఏమీ రాదంటున్నాం అభిజాత్యం వల్ల. ఏమీ రాకపోయినా చాలా తెలిసినట్లుగా ఉంటున్నాం దంభం వలన. తెలిసింది అతి కొద్దీ ఎక్కువ మాట్లాడుతున్నాం ప్రగల్భం వల్ల, గర్వం వల్ల. అని ఎప్పుడైతే శుద్ధ మనస్సు మనకి ఒక చిన్న హెచ్చరిక చేస్తుందో ఆ క్షణంలో ఒక చింతన ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు చింతే. పూజలో వేళ కొబ్బరికాయ కొట్టామా లేదా, పూలు అందినయ్యా లేదా, అగరవత్తి వెలిగిందా లేదా, కుడి చేత్తోనా ఎడం చేత్తోనా, అసలు ఈ అగరవత్తి దేవుడికి ఇష్టమా, ఈ వాసన ఆయనకి ఇష్టమా, ఇవన్నీ ఎవరు కల్పించారు? మన మనస్సే. అది అయిపోయింది. మళ్ళీ ఏదో ఒక నామం పట్టుకున్నాం, జపం చేస్తున్నాం. 54 అయిందా, 100 అయిందా, 108 అయిందా, మనస్సు దాని యందు లగ్నమైంది. అసలు విషయం వెనక్కి వెళ్ళిపోయింది. అది దాటాం. నాకు నంబరుతో సంఖ్యతో సంబంధం లేదు, నంబర్ నేనేం చేసుకొని నేను అజపం చేసుకుంటానంటున్నాం. అజపం అంటే 2 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు. అక్కడ మన ప్రమేయం లేదు. అది జరిగిపోతూ ఉన్నది యాంత్రికంగా, మాంత్రికంగా, మార్మికంగా లోపల జరిగిపోతున్నది. అక్కడ మన ప్రమేయం లేని ఒక స్థితి ఏర్పడింది. దీనిని దాటి మనస్సు కూడా ఏర్పడింది. ఆ మనస్సు మనకి ఒక ఆలోచన కలిగిస్తున్నది. ఆ ఆలోచన ఏమిటంటే, నిజమే పూజలో నువ్వు చక్కగా చేస్తున్నావు, భగవంతుడి ప్రీత్యర్థం చేస్తున్నానంటున్నావు. దానికంటే ముందు నీకు కనువిందుగా ఉందిగా, మనోహరీయంగా ఉందిగా, ఆనందంగా ఉందిగా. విష్ణుమూర్తిని సాలంకృతుడిని చేయగానే, అమ్మవారికి చీరగట్టగానే నీకు ఆనందం కలుగుతున్నది. ఎందువలన? ఇంద్రియాలు ఆ దివ్యమైనటువంటి సౌందర్యాన్ని అనుభవిస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. అందం వేరు, సౌందర్యం వేరు. అందం ఇంద్రియాలను రెచ్చగొడుతుంది, సౌందర్యం ఇంద్రియాలను శమింపజేస్తుంది. ఒక మానసికమైన ఉల్లాసాన్ని, ఉద్వేగరహితమైనటువంటి ఒక భావ పరంపరని మనకు కలిగిస్తుంది. ఆకాశంలో ఇంద్రధనస్సును చూసినా, పౌర్ణమి నాడు పూర్ణంగా వికాసమానం చెందిన చంద్రుని చూసినా, ఒక అందమైన లోయ చూసినా, వాగు చూసినా, సన్నటి పాయ చూసినా, చిన్న నీటి చలమను చూసినా, చిన్న సీతాకోక చిలుకని చూసినా, గడ్డి పువ్వును చూసినా అది సౌందర్యం. అక్కడ ఇంద్రియాలు రెచ్చగొట్టబట్టంలే, అవన్నీ నాకు కావాలని అనిపించటంలే, ఇది సౌందర్యం. కాబట్టి అందానికి, సౌందర్యానికి అర్థం ఎరిగి ఎప్పుడైతే ఒక మనస్సు శుభ్ర మనస్సుగా మారిందో, శుభ్రమైన ఆలోచనలు మాత్రమే కలుగుతూ ఉన్నాయి కనుక ఆ శుభ్రమైనటువంటి మనస్సు ఇంకొక మెట్టు వైపు తీసుకుని వెళుతూ ఏమంటుందంటే, చింతన చేయవయ్యా. ఎందుకింత చింత? జీవితం అంటే లాభ నష్టాలేనా? డెబిట్ క్రెడిటేనా? సంపాదన దాని వలన ఏర్పడిన సుఖమేనా? సుఖం వలన ఏర్పడిన తాత్కాలికమైన సంతోషమేనా? ఆలోచన చెయ్యి. ఇలా నువ్వు గనక చేస్తూ 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 వెళ్ళినట్లయితే నీకు ఒక చింతన కలుగుతుంది. ఆ చింతన ఏమిటి అంటే, నేను ఎవరు, ఏమిటిదంతా, నేను ఎట్లా వచ్చాను,
నా మూలమేమిటి, ఎక్కడ ప్రారంభమైంది నా జీవన ప్రస్థానం, ఎక్కడెక్కడ వెళ్ళిపోతున్నది, ఇందులో నా ప్రమేయం ఏమీ లేకుండా అయిపోతున్నదే, అనేకమైన సంఘటనలు నా కళ్ళ ముందు నా పరంగా నా గతంగా జరిగిపోతున్నాయే, జరిగిన ఆనందాలు పొందిన దుఃఖాలన్నీ మళ్ళీ కాలగర్భంలో వెనక్కి వెళ్ళిపోతున్నాయే, ఏమిటిది అన్నటువంటి ఒక ప్రశ్న పొటమరించినప్పుడు, మనస్సులో కలిగినప్పుడు ఇది తాత్విక చింతన వైపు దారితీస్తుంది. మనం ఇంతకు ముందే ఒక్కసారి అనుకున్నాం, మంచి విషయాలు మళ్ళీ మళ్ళీ అనుకోవాలి, పునఃపునః, దోషం లేదు. చెడ్డ విషయాలు ఎప్పుడైనా మనస్సుకి తాకినా మళ్ళీ అనుకోకూడదు, అవి నిషిద్ధం, ఇవి స్వాగతించదగిన విషయాలు. ఈ మంచి విషయం ఏమిటంటే చితి, చింత, చింతన అని 3 మాటలు వాడుకున్నాం. చితి ఏదైతే ఉన్నదో అది దేహానికి సంబంధించిందని, చింత మనస్సుకి సంబంధించిందని, చింతన అధో స్థితి నుంచి ఊర్ధ్వస్థితిలో ఉన్నటువంటి మనస్సుకి, ఊర్ధ్వ మనస్సు లేదా హృదయం యొక్క ఆ మీటింగ్ పాయింట్ ఏదైతే ఉన్నదో అక్కడ జరిగేది చింతన. దానినే మనం అంతరంగ సమాలోచనం అంటాం, ఆలోచన అంటాం, సమాలోచన అంటాం. ఇవన్నీ కూడా హృదయంలో పుడతాయి. అసలు ఉన్నదంతా, ఆత్మంతా, ఆత్మ మూలమంతా హృదయంలోనే ఉంది. నిజానికి మనస్సు యొక్క పుట్టుక కూడా హృదయమే. ఆ హృదయంలో నుంచి శిరస్సు ద్వారా విజృంభించి అనేకమైన అహంకార మమకారాలకు తాను కారణమై, కారకమై, ప్రేరకమై, చోదకమై మనల్ని యాతన పెడుతున్నదే ఈ మనస్సు. ఈ మనస్సుని కూడా నేను శుభ్ర మనస్సు చేయగలిగినట్లయితే, సూడో మైండ్ నుంచి ఒక రియల్ మైండ్కి, రియల్ మైండ్ నుంచి ప్యూర్ మైండ్కి దాని గనక నేను తీసుకువెళ్ళగలిగినట్లయితే ప్రశ్న కలుగుతుంది. ఆ ప్రశ్నకి ప్రారంభం, ఆ పునాది ఎక్కడ పడింది అంటే నేనెవరు అన్న ప్రశ్న ఇక్కడ పుట్టింది. ఇది ప్రతివాడికి జీవితంలో ఒక రోజున కలుగుతుంది. అది 10వ ఏట జరుగుతుందా, 40వ ఏట జరుగుతుందా, 100 ఏళ్ళు రాబోయేటప్పుడు కలుగుతుందా, ఏమిటిదంతా అని తెలీదు. వాడి జన్మ సంస్కారాలను బట్టి, విశేషాలను బట్టి, తాను గడచి వచ్చినటువంటి జీవితాల గురించి, వాటిలలో నుంచి ఏర్పడిన అనేక సంస్కార భావాల నుంచి ఈ చింతన ఏర్పడుతుంది గనక, చింతన అంటే నేనెవరు అన్నదే చింతన. నేను అంటే ఆత్మను అన్న ఎరుక వచ్చేదాకా సాగేదే చింతన. ఇది ఇంతకు ముందే భగవాన్ చిత్తశోధకం ముక్తి సాధకం అని 2 మాటలు మనకు చెప్పారు. ఈ చిత్తశోధకం ముక్తి సాధకం ఎప్పుడు కలుగుతాయి? మళ్ళీ వీటికి మూలాలు ఏంటంటే ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. నాకిది కావాలి అన్న భావన లేకుండా కార్యకలాపాలు, కర్మలు చేసుకుంటూ వెళితే అవి చిత్తశోధకానికి దారితీస్తాయి. ముక్తి పొందటానికి సాధనా మార్గాలు, సాధకాలు అవుతాయి, ఇన్స్ట్రుమెంట్స్ అవుతాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ మళ్ళీ మనని పూజ వైపు, వాక్కు వైపు, భావన వైపు, శుద్ధ మనస్సు వైపు, జపం వైపు, అజపం వైపు, ఆపై కడగా చింతన వైపు నడిపిస్తాయి గనక క్రమాత్, ఇది అందమైన మాట, క్రమాత్. ఏదైనా సరే హంబుల్గా ప్రారంభం కావాలి, పెద్దగా ప్రారంభం కావటానికి వీల్లేదు. ఒకవేళ వచ్చినా అది అసహజం. బిడ్డ పుట్టాడు అంటే వాడు ముందు పడుకోవాలి, బోర్లా పడాలి, నెమ్మదిగా పాకాలి, నిలబడే ప్రయత్నం చేయాలి, నడక నేర్వాలి. నడక నేర్చిన తర్వాత వేగంగా నడవటం నేర్వాలి, ఆపై పరిగెత్తడం ప్రారంభించాలి. గనక అప్పుడే పుట్టినటువంటి బిడ్డ పరిగెత్తడం ప్రారంభిస్తే ప్రకృతిలో అది చాలా అసహజమైనటువంటిది. చూడండి, ప్రకృతిలో కూడా ఋతువు వెంట ఋతువు ఆ ట్రాన్సిషన్, ఆ మార్పు క్రమంగా జరుగుతూ వస్తుంది. కృష్ణ శుక్లపక్షాలు దాటుకుంటూ కాలాన్ని అధిగమిస్తూ కాల ప్రవాహాన్ని నెమ్మదిగా పారిస్తూ పరమాద్భుతంగా సాగుతూ ఉంటుంది. గనక ఈ అందమైనటువంటి ఈ చింతన మనకు కలగాలి. చింతన కలగకపోతే వర్క్ ఈజ్ వర్షిప్, మంచి మాట. దాన్ని మనం వర్షిప్ ఈజ్ వర్క్గా మారిస్తే సుమారు 8-9 గంటలు పూజలోనే గడిపితే ఇక మనం చేసేది ఎప్పుడు, పొందేది ఎప్పుడు, మన కోసం మనం కూర్చునేది ఎప్పుడు? కాబట్టి దేనినైనా
పరిమిత కాలంలో చేయాలి, కాలాధీనులమై చేయాలి, కాలానికి గౌరవాన్ని మర్యాదని ఇస్తూ చేయవలసినంత చేయాలి, స్తవం చేయాలి. భగవంతుని గురించి ఓ మంచి పద్యం రోజు ఒక్కటి అనుకోవాలి. తెలుగులో భాగవత పద్యాలు చదువుకోవాలి. భాగవతంలో పోతనామాచ్యుడు మనబోటి వారందరి కోసం అచ్చ తెలుగులో కలకండ అచ్చులు పోసినట్టుగా మనకిచ్చాడు ఆయన. ఒక ఆపాతమధురంగా కవిత్వాన్ని రాశాడు ఆయన. దర్శనం చేశాడు, అనేక లోకాలు దర్శనం చేశాడు. తాను దేనిని దర్శించాడో దానికి స్వరూపాన్ని ఏర్పరిచాడు. ఆ ఏర్పరిచినటువంటి స్వరూపంలో నుంచి మనకి భగవంతుణ్ణి ఎలా స్తుతించాలో, ఎలా గీతించాలో ఉదాహరణ చూడండి. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సరప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమావినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అను కుయ్యి ఆలించి సౌరంభి అయి. ఈ పద్యం ఏం చెప్తుంది? ఇక్కడ కూర్చున్న పోతన విష్ణులోకాన్ని చూశాడు, విష్ణుమూర్తి ఎలా ఉన్నాడో చూశాడు, అమ్మవారు ఎలా ఉందో చూశాడు. ఇది దర్శనం. అలాగే గజేంద్రుడి యొక్క హృదయంలో కలుగుతున్న ఆ మూలుగు ఏమిటో విన్నాడు. కుయ్యి అంటే మూలుగు. ఇక అరిచే శక్తి కూడా లేదు, అరవలేకపోతున్నాడు. దీనినంతా ఒక పోతన ఒక చోట కూర్చొని ఒక మహాయోగ స్థితిలో దీన్ని దర్శనం చేశాడు. దానిలో పోతన గారి చింతన కూడా ఉంది. మనల్ని కూడా ఇలా చింతన చేయమంటున్నాడు. అప్పుడే ఈయన పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారు గజేంద్రుడిని రక్షించటానికి. ఆ దృశ్యం మీద మనస్సు నిలబడింది పోతన గారికి. అక్కడున్న అమ్మవారు రమా వినోది అంటే రమాదేవి అక్కడుంది, అమ్మవారు ఉంది. మరి ఆమె ఏం చేస్తుంది? ఈయన పరిగెత్తుకుని వెళ్ళిపోతుంటే అడిగెదనని కడువడిచను నడిగిన తన మగడు నుడువడని నడయుడు విడవిడ చిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నడలను. చివరికేదో అడుగేద్దామా, ముందుకు వద్దామా, వెనక్కి వద్దామా అని ఒక హ్యామ్లెటీరియన్ కాంప్లెక్స్లో ఒక బిడియంతో ఉన్నటువంటి అమ్మవారు చివరికి ఫైనల్గా ఒక అడుగు వేసిందని చెప్పడానికి ఒక దృశ్యం. ఆ దృశ్యం కాదు, ఆ దర్శనం. ఆ దర్శనంలో నుంచి ఒక చింతన. ఓహో, భగవంతుడికి భక్తుడిని రక్షించాలి అన్నటువంటి ఉత్సాహం ఉందన్నమాట. ఆ ఉత్సాహం పాజిటివ్, ఆతృత. మనం కూడా ఇంకోళ్ళకి సహాయం చేయాలి అన్నటువంటిది ఉద్వేగంతో కాక ఉత్సాహంతో చేయాలి. అందుకని అక్కడ గజప్రాణావనోత్సాహి అయి విష్ణువుని గురించి చెప్పాడు. అది చింతన. ఇదంతా పౌరాణికగతమైనటువంటి కవితాత్మకమైనటువంటి ఒక భావనా రీతి. అయితే భగవాన్ వీటి జోలికి పోరు. అది కూడా పెద్ద మాయేనన్నారు. ఇదంతా పంచకోశాల బయట జరుగుతున్న తంతే తప్ప పంచకోశాత్మకమైనటువంటి ఆత్మ దగ్గర వాదం లేదు, వివాదం లేదు, నినాదం లేదు, సునాదం లేదు. ఏమున్నది అంటే నిశ్చలమైనటువంటి ఒక స్థితి ఏర్పడున్నది. ఈ నిశ్చలమైన వినిర్మలమైనటువంటి ఒక అచేతన భావనా స్థితి ఏదైతే ఉన్నదో ఈ భావన నిలకడ చెంది ఉన్నది గనక అట్లాగే నేనెవరు అన్నటువంటి ప్రశ్నని నిరంతరం వేసుకుంటూ ఉండు. నేను ఇంజనీర్నే, నేను డాక్టర్నే, నేను పండితుడినే, నే సంఘ సంస్కర్తనే, నే రాజకీయవాదినే, నే ధనవంతుడినా, ఇవన్నీ ఇక్కడికి వచ్చి నీవు సంపాదించినవే తప్ప నీకంటే ముందు లేవు, నీ తర్వాత ఉండవు.